నిన్న గుంటూరులో ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు యువభేరి నిర్వహించారు. దాని తర్వాత మంత్రులు కొంతమంది మాట్లాడారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ప్రత్యేక హోదా అనేటటువంటిది రాష్ట్రం తరపున రాష్ట్ర ప్రజల అవసరాల కోసం అడుగుతున్నటువంటి ఒక కేంద్రం ఇచ్చినటువంటి హామీ, పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు రాష్ట్రం తరపున. కుప్పంలో తన సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జైలు నుంచి బయటకు వచ్చేటటువంటి సమస్య లేదు, ఆయన పని అయిపోయింది అనేటటువంటి పద్ధతిలో మాట్లాడడం జరిగింది. మిగతా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పర్యటిస్తూ కుప్పం ప్రజల మధ్యన నేను మీకు ఇన్ని చేశాను, మన అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పాన్ని నేను ఇంత బాగు చేశాను, ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చాను, ఖచ్చితంగా మళ్ళీ మనం శాశ్వతంగా అధికారంలోకి వస్తామనేటటువంటి మాట కనీసం కుప్పం నడిబొడ్డును కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. కుప్పంకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకుంటే తప్ప గెలవలేను అనేటటువంటి బాధ మీకు ఎందుకు వస్తుంది? చివరికి కుప్పంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే తప్ప గెలవలేను అనేటటువంటి సమస్య మీకు ఎందుకు వస్తుంది? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే ముందు జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి పాలన కుప్పం ప్రజలకి ఏమిచ్చింది? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో లేనటువంటి ఇళ్ళు కుప్పం నియోజకవర్గంలో ఎట్లా వచ్చినాయి? మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక మిగతా రాష్ట్రం కంటే గొప్పగా, లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పాలన కంటే గొప్పగా కుప్పంలో ఏం జరిగింది అనేది మీరు ఒక్క రోజైనా చెప్పగలుగుతారా? కుప్పం నడు మధ్యలో నిలబడి చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గానికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చేటటువంటి సమస్య లేదనేటటువంటి చెప్తున్నారు అంటే మీ ఎజెండా ఏంటి? మీరు వచ్చే ఎన్నికలకి దేని మీద వెళ్ళబోతున్నారు? మీ పరిపాలన మీద వెళ్ళబోతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించి వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నారా? ఇవాళ మీరు రాజకీయ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలకు ఏమనిపిస్తోందంటే అసలు రాజకీయ నాయకులకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందా ఉండదా అనేటటువంటి ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే రాజకీయ అవినీతి గురించి మీరు మాట్లాడుతుంటే ఓటుకు కేసు అనేటటువంటిది ఎవరికైనా గుర్తొస్తుంది. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు కదా, కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలని కొనడానికి డబ్బులు ఇస్తూ డబ్బుల సంచులు ఒక ఎమ్మెల్యేతో పంపి ఫోన్లో సంభాషణ జరిపి కొనడానికి సిద్ధమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆడియోల్లో వీడియోల్లో ప్రత్యక్షంగా ప్రజలు చూసినటువంటిది సందర్భంలో రాజకీయ అవినీతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మరి దొరికిన దొంగ కదా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేటటువంటి అనుమానం వస్తుంది. రెండవ కారణం, ఇవాళ మీ శీలాన్ని లేకపోతే మీ నిజాయితీని శంకించేటటువంటి రెండవ కారణం, మా పార్టీకి సంబంధించినటువంటి 2 ఎంపీలని 21 మంది ఎమ్మెల్యేలని మీరు ఒక్కొక్కళ్ళకి 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఎర్రగా వేసి లాక్కున్నారు, కొనుక్కున్నారు. ఒక రాజకీయ వ్యభిచారానికి మీరు పాల్పడ్డారు. రాజకీయ అవినీతి గురించి మాట్లాడుతున్నప్పుడు మీ కింద ఇన్ని తప్పులు పెట్టుకుని సాక్ష్యాలు ఒక రెడ్ హ్యాండెడ్గా ఉన్న ప్రజలు ప్రత్యక్షంగా మీ అరాచకాన్ని చూశారు. ఇదేమీ తప్పించుకునేటటువంటి సమస్య లేనటువంటి విషయాలు. మీరు ప్రత్యక్షంగా ఎట్లా కొనుగోలు చేశారు ఎమ్మెల్యేలని, అదేవిధంగా మీరు డబ్బుల బ్యాగులు ఎట్లా పంపించి కొనుగోలుకు ప్రయత్నం చేశారు అనేటటువంటిది ఈ బేర సారాలు నడపడంలో
మీరు చూపినటువంటి ప్రావీణ్యం అంతా కూడా ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. ఇవాళ మీరు ప్రజల మధ్యకు వచ్చి రాజకీయ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి గుర్తొస్తున్నటువంటి మాట నిజమా కాదా? ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, పరిపాలన గురించి మీరు ఎక్కడా కూడా చెప్పడం లేదు. నేను వచ్చినటువంటి ఈ 3 ఏళ్లలో, రాష్ట్రం విభజించబడినటువంటి ఈ 3 ఏళ్లలో ఇంత గొప్పగా నేను అభివృద్ధి చేశాను, ఒక కొత్త రాష్ట్రానికి ఒక నూతన దశ చూపించగలిగానని ఎక్కడా మీరు సభల్లో మాట్లాడడం లేదు. చివరికి మీ కుప్పంలో కూడా ఇవాళ నేను ఇన్ని వాగ్దానాలు నెరవేర్చాను, నా పాలన ఇంత అద్భుతంగా ఉంది అనేటటువంటి సమస్య చెప్పకుండా ఎంతసేపు మీ మంత్రులు మీడియా ముందుకు వచ్చినా, మీరు మీడియా ముందుకు వచ్చినా, లేదా మీరు ప్రజల మధ్యకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కట్టపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి తప్పించుకొని రాలేడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తాం, లేకుండా చేస్తాం, అంతం చేస్తాం. ఏమిటండి ఈ రాజకీయం? ఇది ఇంతకు మించి మీరు ఇంకోటి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇవాళ మీరు ప్రజల మధ్య నిలబడి నేను ఇంత అద్భుతంగా పరిపాలన సాగించానని చెప్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఒక రైతు వస్తాడు మీ దగ్గరికి, నీ వల్ల నేను సర్వనాశనం అయిపోయానయ్యా, నీవు చెప్పినటువంటి రుణమాఫీని నమ్మి అప్పు కట్టకపోవడం వల్ల ఇవాళ నేను వడ్డీలు కట్టలేక, ఆ బండలు మోయలేక, ఆ అప్పు బండలు నేను నాశనం అయిపోయానని రైతు చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఒక డాక్టర్ మహిళలు మీ దగ్గరకు వస్తే ఇవాళ వడ్డీలు కట్టడానికి ఎంత తిప్పలు పడుతున్నారో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ మాటని నమ్మి మొత్తం గ్రూపులు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి, ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి పడిపోయినటువంటి పరిస్థితి మహిళలు మొరపెట్టుకునేటటువంటి సిచ్యువేషన్. నిరుద్యోగులు మీ దగ్గరకు వస్తే అయ్యా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, లేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఆ లెక్కన్ని కడితే ఈ 3 ఏళ్లలో మాకు ఇంత బకాయి రావాల్సినటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు అడిగేటటువంటి పరిస్థితి. చేనేత కార్మికులు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళకి ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నారు, ఉచిత విద్యుత్తుని ఇస్తా ఉన్నారు చేనేత కార్మికులకి. ఆ ఉచిత విద్యుత్తుకి సంబంధించినటువంటిది ఇంతవరకు కూడా మీరు చేసింది లేదు. ఉచిత విద్యుత్ మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు లెక్కలు వేసుకుని మాకింత మీరు బకాయి పడ్డారని చెప్పి వాళ్ళు మీ దగ్గరకు వస్తే రైతులు వచ్చి, మహిళలు వచ్చి, నిరుద్యోగులు వచ్చి, చేనేత కార్మికులు వచ్చి, ఇంకా ప్రతి సామాన్యుడు మీ దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు మాకింత బకాయి ఉన్నారు, బాకీ పడ్డారు, తీర్చండి అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి కాదా? అందుకని మీకు భయం, మీ పరిపాలన గురించి మీరు మాట్లాడడం లేదు. ఈ బకాయిలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి లేదు, ఇన్ని బకాయిలు పడి ఎగ్గొట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంతవరకు ఎవరు లేరు. ప్రతి వాళ్ళకి బకాయి పడి ఉన్నారు మీరు, ప్రతి సామాన్యుడికి, ప్రతి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి మీరు బకాయి పడి ఉన్నారు. అందువల్ల మీరు పరిపాలన గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడు ఉండడు ఈ రాష్ట్రంలో. ఇక నేనే మీకు చావైనా లేకపోతే ఏదైనా సరే నన్ను తప్ప వేరే ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉండదు అని ప్రజల్ని బెదిరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కాదా ఇది? మీ గురించి గొప్పలు చెప్పుకోకుండా ఈరోజు రాష్ట్రం గురించి అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేయటం, మాట్లాడడం, పదే అబద్ధాలు చెప్పడం అనేటటువంటిది ఇది మీకు తగినటువంటి విషయమేనా అని అడుగుతున్నాం. ఈ రోజున రాజకీయ అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము వేసినటువంటి పుస్తకం ఇది, చంద్రబాబు నాయుడు గారి ఈ 3 ఏళ్ల పరిపాలన మీద గత సంవత్సరం మేలో వేసినటువంటి పుస్తకం ఇది. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ పుస్తకం అందించాం. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చక్రవర్తిగా ఎట్లాగా పరిపాలన చేస్తున్నాడు అనేటటువంటిది వేసినటువంటిది. ఆ రోజుకి 1,44,000 కోట్ల 571 కోట్ల వ్యవహారం ఇది. ఇవాళకి వచ్చినప్పటికి 2 లక్షల కోట్లు చేరింది. ఈ 2 లక్షల కోట్ల అవినీతి మీద ఒక్క దాంట్లో విచారణకు మీరు సిద్ధపడితే, విచారణ జరిగితే, కేంద్రం మీ మీద విచారణ చేయిస్తే మీరు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ శశికళ కేసుని పదే కోట్ చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నది ఎవరండి? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబు నాయుడు గారు. 2 లక్షల కోట్ల అవినీతి ఎవరి హయాంలో జరిగింది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా జరిగింది.
ముఖ్యమంత్రి కుమారుడుగా లోకేష్ ఎట్లా మూటలు సర్దుతున్నాడు రోజు? ఎవరి అధికారంలో ఉండగా జరుగుతోంది అవినీతి? మీరు అధికారంలో, మీరు ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకుగా లోకేష్ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి మీద శిక్షలు ఉండవని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందని మీరు కేసులు పెట్టారండి? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేసులు పెట్టి ఏ పాలనా వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉంటే 3 ఏళ్లుగా అడ్డంగా దొరికిపోయినటువంటి మా ఛార్జ్ షీట్, ఇది మా ఛార్జ్ షీట్, దీనిపైన మీరు విచారణ జరిగితే మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతూ ఉన్నాం. ఏ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రాజకీయ ప్రేరేపితమైనటువంటి అన్ని కేసుల్లో ఇరికించగలిగితే ఈ 3 ఏళ్లలో విచ్చలవిడిగా ఏపీని ఒక మాఫియా రాజ్యంగా చేసి మీరు సాగిస్తున్నటువంటి ఈ 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి మీద విచారణలు ఉండవని, విచారణ లేకుండానే మీరు ఒక దశాబ్దాల పాటు రాజ్యాన్ని ఏలతారని మీరు అనుకుంటున్నారా? ఈ రోజున వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం అనేటటువంటిది, ఒక మాట అనేటటువంటిది ఒక నాయకుడి దగ్గర నుంచి వస్తే అది ఖచ్చితంగా అమలవుతుందని ప్రజలు అనుకుంటారు. రాజశేఖర రెడ్డి గారిని చూసి ఎవరైనా అదే అనుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలనకు వెళ్ళినప్పుడు 2009 ఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు గారిని జైల్లో పెట్టి వెళ్ళాలని అనుకోలేదు. తనకున్నటువంటి అధికారంలో అప్పటికే అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసేసి ఆయన జైల్లో పెట్టించేసి గెలుద్దామని రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు. ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్ళి ఆ రోజు నేను మీకు కొత్త వాగ్దానాలు చేయడం లేదు, 2 వాగ్దానాలు చేస్తున్నాను, 20 కేజీల రేషన్ బియ్యాన్ని 30 కేజీలకు పెంచుతానన్నారు ఆ రోజు. అదేవిధంగా ఉచిత విద్యుత్ 6 గంటల్ని 9 గంటలు చేస్తామన్నారు. ఈ 2 కొత్త వాగ్దానాలు తప్ప మరొక కొత్త వాగ్దానం ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు. కానీ అదే సందర్భంలో ఒక మాట చెప్పారు, మేము గత ఎన్నికల్లో చెప్పినవి చేశాం, చెప్పనివి చేశామని అన్నారు. 108 కానివ్వండి, 104 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవేవి కూడా మేనిఫెస్టోలో పెట్టలా రాజశేఖర రెడ్డి గారు. కానీ పెట్టకుండానే చేశారు. అదే రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన మొదటి 5 సంతకాలకి ఈరోజు దిక్కులేదు. మొదటి 5 సంతకాలను గురించి కూడా ఇవాళ ప్రజల మధ్యకెళ్ళి నేను ఇవి చేశాను, నా 5 సంతకాలు ఇవాళ ప్రజల కళ్ళల్లో వెలుగుల్లో ఉన్నాయని చెప్పేటటువంటి ధైర్యం లేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఇవాళ భయపడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా విరుచుకుపడ్డం, అసలు ఆ మనిషి లేకుండా ఉండాలని కోరుకోవడం, ఇది రాజకీయాల్లో సమంజసమైందేనా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు నేను గెలవలేననేటటువంటి బాధ ఏంటి? ఒక ప్రజాస్వామ్యంలో ఇది నీకు ఛాలెంజ్ చేయాలి. నువ్వు కోర్టులుంటాయి, కేసులుంటాయి, చట్టం తన పని తను చేసిపోతుంది, కానీ నేను ప్రజల్లో ఎదుర్కొంటాననేటటువంటి ఒక ఛాలెంజ్ ఎందుకు రావడం లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి? మాట్లాడితే దీన్ని ఒక అడ్డం పెట్టుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తనకు ప్రత్యర్థిగా ఉండలేరు కనుక నేను గెలుస్తాను అనేటటువంటి మాట, ఇది చేతగానితనానికి నిదర్శనం కాదా? ఇవాళ మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో అని ఎందుకు పిలుపునివ్వలేకపోతున్నారు? ఎందుకింత భయపడుతున్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెనుకున్నటువంటి మంత్రులు కానివ్వండి, మంది మార్బలం కానివ్వండి, ఐఏఎస్లు ఐపీఎస్లు కానివ్వండి, పోలీసు బలగాలు కానివ్వండి, లేకపోతే ఈ 3 ఏళ్లలో సర్దుకున్నటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ధనం మూటలు కానివ్వండి, ఇవేవి చంద్రబాబు నాయుడు గారికి కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ రోజున అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అనాథలాగా ఇవాళ కనపడతా ఉన్నారు. అన్నీ ఉన్నట్టే ఉన్నాయి ఆయనకి, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం. ప్రజలు లేరు ఆయన వెనక. ఆ విషయం బాగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారికి. ప్రజాదరణ లేకపోతే, ప్రజల మధ్య నిలబడి నేను మీకు ఈ 3 ఏళ్లలో ఇన్ని మంచి పనులు చేశాను అని చెప్పలేకపోతే ఆ నాయకుడిని ప్రజలు క్షమించరు అని ఆయనకు తెలుసు.
ఆ ప్రజలకు మేలు చేయనటువంటి నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని ప్రజలు చేయరు అనేటటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన ఈరోజు తన నీడను చూసే తను భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేని మీద పోరాడుతున్నారండి? ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి పోరాటం చేస్తున్నారు. జనం కోసం చేస్తున్నటువంటి పోరాటం అతంది. కానీ మీరేం చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయడం కోసం, ఆయన్ని కనబడకుండా చేయడం కోసం మీరు ఎంతకైనా తెగిస్తున్నారు. కేంద్రంలో పెద్దల కాళ్ళు పట్టుకుంటున్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడానికి మాత్రం కాదు, కేంద్రంలో అందరి మంత్రుల దగ్గరికి మీరు దూతల్ని పంపుతున్నారు. విభజన చట్టం హామీల్ని అమలు చేయించడానికి కాదు. మీ సర్వం, మీ ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా జైల్లో పెట్టండి. ఇది తప్ప ఈ 3 ఏళ్లలో మీరు కేంద్రాన్ని అడిగినటువంటి, సాధించినటువంటి డిమాండ్ ఇంకొక్కటైనా ఉందా? ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మనిషినే ఒక అంతం చేయాలి, అంతు చూస్తామనేటటువంటి పద్ధతిలో ఒక వెంటాడి సాధిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు నిజంగా మీ భయపడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మాత్రం మీ మంత్రులు కానివ్వండి, ఇవాళ ఈ మంత్రి ఒక పత్రికలో రాశాడు, దేవినేని ఉమా నీటిపారుదల శాఖ మంత్రి రాసినటువంటి ఇంత పెద్ద చాటభారతం. ఈ చాటభారతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం ఒక వ్యాసం. ఈ ఇరిగేషన్ మంత్రి గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి వాటాల గురించి కానీ, లేకపోతే నీటి వివాదాలకు సంబంధించి కానీ, ఇతర రాష్ట్రాలు మనకు ఎట్లా అన్యాయం చేస్తున్నాయి అనేటటువంటిది కానీ ఎప్పుడూ ఇంత పెద్ద వ్యాసం రాసినటువంటి పాపాన పోలేదు. వ్యాసాల సంగతి తర్వాత కనీసం అసెంబ్లీలో 4 మాటలు మాట్లాడినటువంటి పాపాన కూడా పోలేదు. నీళ్ల గురించి మాట్లాడడానికి నీళ్లు నమలేటటువంటి ఈ దిక్కుమాలిన మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే తప్ప సబ్జెక్టు తెలియనటువంటి ఈయనకి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇరిగేషన్ విషయాలు మాట్లాడుతుంటే నోరేళ్ళ పెట్టుకునేటటువంటి పెద్ద మనిషి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఇంత పెద్ద పత్రికను ఉపయోగించుకుంటారు. ఎందుకండి మీకు ఇంత భయం? ఈ మంత్రులకి, ముఖ్యమంత్రికి అసలు ఇంత విచిత్రమైనటువంటి రాజకీయాలను చూస్తూ ఉంటే అసలు జాలేస్తుంది వాళ్ళ మీద. ఇంత భయపడి ఈ రోజున ప్రతిపక్షం మీద పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడిని ఎజెండా పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారండి దేశ చరిత్రలో? మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచ చరిత్రలో కూడా చూడండి. అపోజిషన్ లీడర్ని బూచుగా చూపించి, అపోజిషన్ లీడర్ని ఒక విలన్గా చూపించి ఎన్నికలకు వెళ్ళేటటువంటి నాయకుడిని ఏమంటారండి? ఈ రోజున అవినీతి అనేటటువంటిది వార్డు మెంబర్ల దగ్గర నుంచి మీ పాలనలో మీరు ఒక్కల అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏది మొత్తం చంద్రబాబు గారు, క్యాబినెట్, ఇంకా 100 మాగదులు అందరూ కలిసి ఒక్కల అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మీ క్యాబినెట్ దగ్గర నుంచి, క్యాబినెట్ దాకా అక్కర్లేదు, మీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మీ దాకా, స్వయంగా ముఖ్యమంత్రి దాకా ఒక మాఫియా ఏ పనులు చేస్తుందో అన్నీ చేస్తున్నారు. మీరు అవినీతి చేస్తున్నారు, ఖూనీలు చేస్తున్నారు. ఒక దొంగల రాజ్యంగా మీ పరిపాలన సాగుతోంది, ఒక కాల్మనీ రాజ్యంగా మీ పరిపాలన సాగుతోంది. మాఫియాని మించినటువంటి ఒక నేర సామ్రాజ్యంగా మీ పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ఇది ప్రజలకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఈ రాజకీయ నాయకుల్ని ఎట్లా చూడాలి అనేటటువంటిది కూడా ఈ రోజున ప్రజల్లో ఒక పెద్ద సమస్యని క్రియేట్ చేస్తున్నారు మీరు. కనుక మేము ఈరోజు చెప్తూ ఉన్నాం, మీరు ఎవరిపైన పోరాటం చేస్తున్నారో ఒకసారి తేల్చుకోండి. మీ భయం కొద్దీ ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకుని 6 ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ విరుచుకు పడిపోయి అడ్డమైన కేసులన్నీ పెట్టి కోర్టు విచారణలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది శిక్ష, దానికి ఏం జరుగుతుంది, విచారణ ఏంటి అనేటటువంటి దానికి వదిలేయండి. కానీ ఇప్పటికీ కూడా 6 ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, మా మధ్య ఉంటే మేము బతకలేం,
ఉంటే మేము గెలవలేం. ఇదేం దిక్కుమాలిన రాజకీయం అండి? దీన్ని రాజకీయం అంటారా? ఇది సమ ఉజ్జీవం మధ్య జరిగేటటువంటి పోరాటంగా కనపడుతుండే ఎవరికైనా? కనుక మీ పరిపాలన గురించి మాట్లాడడం నేర్చుకోండి ముందు. అప్పుడైనా మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీకు గుర్తుకొస్తుంది. ఊరికే భయపడిపోయి గావు కేకలు పెట్టి ఏదో మంత్రాలు జపించినట్టు జగన్ జపం జపించడం అనేటటువంటి దాన్ని దయచేసి మానుకోండి. నిజమైనటువంటి రాజకీయ నాయకుల్లాగా హీరోయిజం ప్రదర్శించండి. తేల్చుకుందాం ప్రజాక్షేత్రంలో అని చెప్పి మీరు పిలవండి జగన్మోహన్ రెడ్డి గారిని. అంతేగాని మేము నొక్కుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు మేము దాక్కుంటాం, కలుగులో దాక్కుంటాం, బొరియలో దాక్కుంటాం, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం హీరోలుగా బయటకు వస్తాం. ఏంటండి ఇది? కనుక మీరు కాస్త మనుషుల్లాగా, ఒక సరైన రాజకీయ నాయకుల్లాగా మీరు ఉంటే అట్లా చూడాలని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చేతగాని వాళ్ళకే ఇట్లాంటి ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజున మీకు అంత ధైర్యమే ఉంటే 50 ఏళ్ళు అధికారంలో ఉంటామనేటువంటి పరిస్థితే ఉంటే భయానికి రాజీనామాలు చేయించండి. మీ దగ్గర ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలతో 2 ఎంపీలతో రాజీనామాలు చేయించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే 50 ఏళ్ల పరిపాలన సంగతి తర్వాత చెబుదురు. కానీ ఈ 20 నియోజకవర్గాల్లో గెలిచి చూపించండి. ఓకే, థ్యాంక్ యూ.